చింతపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ని మరియు ఫోరం అధ్యక్షురాలని. మరి ఈరోజు చింతపల్లి శాండీలో వెళ్ళి అవన్నీ చూసాము. మరి చేపల మార్కెట్ అన్న ఇది చూడగా అక్కడ వ్యర్థపత్ర పదార్థాలు పారేయడం వల్ల అవన్నీ వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. మరి అనేక చోట్ల మేము వెళ్ళి చెప్పడం జరిగింది. మరి ఇటువంటి చెత్త పడేయకుండా మరి అవన్నీ శుభ్రంగా ఉంచాలనేసి మేము సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఆవకాయ చెత్త వేసినట్లయితే వాళ్ళకి తగిన పంచాయతీ ద్వారా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. మరి ఇప్పుడు కాలువల్లోని చెత్త వేయడం వల్ల ఈ సీజనల్ వ్యాధులు అన్నది వ్యాపిస్తూ ఉంటాయి. అది డెంగ్యూ కావచ్చు, మలేరియా ఇటువంటి వ్యాధులు వ్యాపిస్తాయి. కాబట్టి కాలువల్లోని చెత్త పారేయకుండా మరి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. కాబట్టి మరి చింతపల్లిలోని ప్రతి ఒక్కరూ ఈ ఒక డస్ట్బిన్స్ అన్నది వాళ్ళు ఉపయోగించాలనేసి ఇళ్లల్లో మరియు షాపుల్లో కూడా డస్ట్బిన్స్ అన్నది ఉపయోగించుకొని అవి మా ఒక పంచాయతీ బండి వచ్చినప్పుడు ఆ చెత్త వేయాలనేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇక ముందు కూడా మేము చెప్పాము, మరి ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చెత్త ప్రతి ఇళ్లల్లోనే వాళ్ళు 2 డస్ట్బిన్స్ ఉంచమనేసి చెప్పడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు వెట్, డ్రై అనే డస్ట్బిన్స్, దాని ద్వారా వాళ్ళు ఇప్పుడు చెత్త బండి వస్తే ఆ ఒక బండిలోనే ఇవన్నీ చెత్త అంతా వేస్తే బాగుంటుందని చెప్పాము. ఇప్పుడు మనం అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు శుభ్రంగా చేసుకోవాలి కాబట్టి వ్యాధులు వ్యాపించకుండా ఉండాలంటే కాలువల్లో చెత్త అన్నది వేయకూడదు అనేది చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు నెక్స్ట్ వర్షాకాలం రాబోతుంది కాబట్టి ఇప్పటి నుంచే సలహాలు అంటే చెత్త వేయడం వల్ల ఆ ఒక పరిసరాలు శుభ్రంగా ఉంచుకుపోవడం వల్ల దోమలు వ్యాపించి అనేక రకాల జబ్బులు, అనేక రకాల డిసీజ్ అన్నది వస్తుంది. కాబట్టి వాళ్ళందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది.